హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నిన్న సండే షూట్ చేసిన వీడియో అండి. ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను. సండే నా ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 3:30 అయింది. ఈరోజైతే 3:30 నుంచి నా పని అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ దోసపిండి ఇడ్లీ పిండి కోసం పప్పు అయితే నానబెట్టుకుంటున్నాను. దోసపిండి వేసిన రోజు పప్పు కడిగిన నీళ్ళు అలాగే బియ్యం కడిగిన నీళ్ళు ఎక్కువ వస్తాయి. అందుకని ఒక బకెట్లో అయితే వంచేస్తాను. ఆ వాటర్ని అయితే మొక్కలో పోసుకుంటాను. ఇప్పుడైతే దోసపిండికి పప్పు నానబెట్టాను, అలాగే ఇడ్లీ పిండికి కూడా పప్పు నానబెట్టాను. ఈవినింగ్ డిన్నర్లోకి చికెన్ కర్రీ కోసం చికెన్ అయితే కలిపెట్టుకుంటున్నాను. అందులోకి ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇది అయితే ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటాను. నేను కలిపేటప్పుడు మొత్తం ఉప్పు కారాలు మొత్తం ఒక చోట పెట్టుకొని కలిపిన తర్వాత మళ్ళీ అయితే సెల్ఫ్లో సర్దేసుకుంటాను. థర్స్డే, ఫ్రైడే పిల్లలు వేసుకున్న యూనిఫామ్ ఉతకలేదు. సాటర్డే, సండే హాలిడే వచ్చింది కదా, అప్పుడు ఉతుకుదాం అనుకున్నాను. సాటర్డే పూజ కంప్లీట్ అయ్యేసరికి లేట్ అయింది. అందుకని సాటర్డే ఉతకలేదు. సండే మార్నింగే బట్టలు నానబెట్టాను. మార్నింగ్ ఉతకకుండా ఇప్పుడు ఈవినింగ్ అయితే యూనిఫామ్ మొత్తాన్ని ఉతికేసి వాషింగ్ మిషన్లో 5 మినిట్స్ స్పిన్లో పెడతాను, వాటర్ని పిండేస్తాయని. ఈరోజు మార్నింగే పిల్లల క్యారేజ్ బ్యాగులు అయితే ఉతికాను, ఈవినింగ్ కల్లా ఆరిపోతాయని. బ్యాగులు కూడా ఆరిపోయాయి, ఇంక ఇంట్లో అయితే పెట్టాను. ఉతికిన యూనిఫామ్ని వాషింగ్ మిషన్కి వేసాను కదా, ఆరేసిన హాఫ్ అన్ అవర్ కల్లా బట్టలన్నీ ఆరిపోతాయి. అలాగే సాక్సులు ఉంటాయి కదా, నేను ఇప్పుడు బట్టలు ఆరేసేటప్పుడే ఇంకా గాలి ఎక్కువగా వస్తున్నాయి. సాక్సులు కానీ ఇక్కడ ఆరేస్తే గాలి పోతాయని ఇలాగ గ్రిల్స్ మీద అయితే ఆరేసుకున్నాను. ఆరిపోయినా కూడా ఇంకా గాలికి అక్కడికి పోవు, ఇంకా అలాగే ఇరుక్కొని ఉంటాయి కదా, అందుకని గ్రిల్స్ దగ్గర అయితే పెట్టాను. మార్నింగ్ వాషింగ్ మిషన్కి వేయాల్సిన బట్టలు అయితే వేయలేదు, అందుకని ఇప్పుడైతే వాషింగ్ మిషన్కి వేయాల్సిన బట్టలు వేసేసి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశాను. మనం డైలీ యూజ్ చేసే బట్టలే కదా, మురికి ఎక్కువగా ఉండదని 30 మినిట్స్ క్విక్ వాష్ అయితే పెడతాను. ఈ రోజు పిల్లలు మొక్కలు నాటుతామని నాటారు. మొక్కలు నాటేటప్పుడు కాలకున్న మట్టినంతా వరండా తొక్కారు. వరండా అంతా మురిగ్గా ఉందని వరండా అంతా అయితే నీట్గా కడిగాను. నేను వరండా కడిగేలోపు వాషింగ్ మిషన్కి వేసిన బట్టలు కూడా రెడీ అయ్యాయి. ఇంకా వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలను అయితే దండం మీద ఆరేసుకుంటున్నాను. మన ఇంట్లో పని ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే మనకు తేలిగ్గా అనిపిస్తుంది. అదే పోస్ట్ పోన్ చేస్తే నెక్స్ట్ టైం పని ఎక్కువగా అనిపిస్తుంటుంది. ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ డ్యూటీ నుంచి ఇంటికి వస్తూ స్వీట్ కార్న్ అయితే తెచ్చారు. ఆ స్వీట్ కార్న్ ఇప్పుడు ఉడకపెట్టడానికి దాని మీద ఉన్న తొక్క అయితే తీస్తున్నాను. ఈ తొక్కని భద్రంగా ఓ పక్కన పెట్టాను. కొంచెం ఆగితే ఆవులు వస్తాయి వాటికి పెట్టడానికి. మీలో ఎంతమందికి స్వీట్ కార్న్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. స్వీట్ కార్న్ టౌన్లో కనిపిస్తే మా హస్బెండ్ అయితే కంపల్సరీగా తెస్తారు. ఇంక ఈరోజు స్వీట్ కార్న్ తెచ్చారు కదా, కొన్ని కంకులు అయితే ఉడకబెడుతున్నాను. ఇంకా 2 కంకులను అయితే తీసి దాంట్లో ఉన్న గింజల్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. వెజిటేబుల్ కర్రీ లెగ్ కానీ అలాగే వెజిటేబుల్ రైస్ లెగ్ కానీ వాడుతుంటాను ఆ గింజల్ని. మా ఇంట్లో డైలీ వాడే పెద్ద పాత్రలు ఏమైనా ఉన్నాయి అంటే ఇడ్లీ పాత్ర, పప్పు నానబెట్టిన రైస్ కుక్కరు, మొక్కజొన్న కంకెలను ఉడకబెట్టడానికి పెద్ద పాత్ర కావాలి కదా, అందుకని ఇడ్లీ పాత్రలో ఈ మొక్కజొన్న కంకులు అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఈ మొక్కజొన్న కంకుల్ని ఇడ్లీ పాత్రలో వేసి సరిపడా వాటర్, కొంచెం ఉప్పు వేసి స్టవ్ మీద అయితే ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6 అవుతుంది. ఆఫ్టర్నూన్ 3కి దోసపిండి ఇడ్లీ పిండి కోసం నేను పప్పు నానబెట్టుకున్నాను కదా, పప్పు కూడా నానింది. ఈ పప్పునైతే గ్రైండర్కి వేసుకుంటున్నాను. గ్రైండర్కి పప్పు వేసే ముందుగా గ్రైండర్లో 1 గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత నానబెట్టుకున్న పప్పు బియ్యం అయితే గ్రైండర్లో వేసుకొని మెదిగించుకుంటాను. గ్రైండర్కి వేసిన పప్పు మెదిగేలోపు మిగతా పనులు చూసుకుంటాను. ఇడ్లీ పిండి కోసం మినపప్పు నానబెట్టాను కదా, 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే తీసుకుంటాను. ఈ రవ్వనైతే 2 సార్లు నీట్గా కడిగి కొన్ని వాటర్ పోసి రవ్వనైతే నానబెట్టుకుంటాను. నిన్న సాటర్డే కదా కొబ్బరికాయ కొట్టాను. ఆ కొబ్బరికాయ ఫ్రిడ్జ్లో అలాగే ఉంటుందని కొబ్బరితో కొబ్బరి లడ్డు చేద్దామని కొబ్బరిని అయితే నీట్గా కడిగి ముక్కలుగా కట్ చేసి మిక్సీకి అయితే వేసుకుంటున్నాను. కొబ్బరి లడ్డు కోసం స్టవ్ మీద బాండి పెట్టి బాండీలో బెల్లం తురుము 2 స్పూన్లు వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత మిక్సీకి వేసుకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని అడుగు అంటకుండా కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి. మనం కానీ స్టవ్ మీద పెట్టేసి పక్కకు పోతే వెంటనే అడుగు మాడుద్ది. అడుగు మాడకుండా దగ్గరుండి ఈ కొబ్బరి పొడిని అయితే కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ మీద పెట్టిన కొబ్బరి పొడి కలుపుకుంటూనే ముందుగానే గ్రైండర్కి పప్పు వేసాను కదా, పప్పు కూడా మెదిగింది. ఆ దోసపిండి ఒక పప్పు డబ్బాలో తీసి పక్కన పెట్టుకున్నాను. 2వ రౌండ్ దోసపిండి కోసం పప్పును గ్రైండర్కి వేసుకున్నాను. పప్పు కడిగిన వాటర్ని ఒక బకెట్లో పోసి పక్కన పెట్టాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టిన కొబ్బరి పొడి మగ్గింది. అందులోకి 2 స్పూన్ల నెయ్యి అలాగే ఒక యాలక్కాయ దంచి వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని అదైతే వేరే స్టవ్ మీద పెట్టేసి ఈ స్టవ్ మీద చికెన్ కర్రీ చేద్దామని ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. ఉడికించిన స్వీట్ కార్న్ని మా పిల్లలకి ఇచ్చాను. మా పిల్లలు మా హస్బెండ్ అయితే స్వీట్ కార్న్ తింటున్నారు. కొబ్బరి లడ్డు కోసం చేశాను కదా, అది గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డులు చుట్టుకోవాలి, లేకపోతే పొడి పొడిగా అయిపోతుంది అని నేనైతే కొబ్బరి లడ్డులు అయితే వేడిగా ఉన్నప్పుడే చుట్టుకుంటున్నాను. ఒక కొబ్బరికాయతోనే చేశాను కాబట్టి 6 లడ్డులే వచ్చాయి. ఊరక వేస్ట్ అయిపోయే కాడికి ఈ లడ్లు చేస్తే తింటారులే అని కొబ్బరి లడ్లు అయితే కొంచెమైనా కూడా చేసేసాను. ఇవి చేసి పక్కన పెట్టుకున్న తర్వాత చికెన్ కర్రీ కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను కదా, ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను.
అది పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ని మిక్సీకి వేసుకున్నాను. మిక్సీకి అవ్వపోయేసరికి టమాటాను కూడా వేసి రెండు అయితే మిక్సీకి వేసేసుకొని ఇందులో వేసి మగ్గించుకుంటున్నాను. అది మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు, ముందుగానే చికెన్లో ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాను కదా, ఆ చికెన్ కూడా వేసేసుకొని బాగా కొంచెంసేపు ఒక 5 మినిట్స్ దాకా మగ్గించుకోవాలి. ముందుగానే పప్పు కడిగిన వాటర్ని బకెట్లో పోసాను కదా, ఆ వాటర్ని మొక్కలకు పోద్దామని బయటకు వచ్చాను. గోంగూర మొక్కలకైతే ఈ వాటర్ని పోసాను. ఈలోపు చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ రెడీ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసాను. ఇడ్లీ పిండి కోసం పప్పును గ్రైండర్కి వేసాను. పప్పు కూడా మెదిగింది. గ్రైండర్ కూడా నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే గోధుమ పిండి కూడా కలిపి పక్కన పెట్టాను చపాతీ కోసం. ఈ వీడియో ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.